చాలా రోజులుగా తనువుల గుంపుల మధ్యలో నిర్మాణం జరిగినటువంటి ఒక చెక్ డ్యామ్ కూలటం ద్వారా దాన్ని ఆసరా చేసుకొని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు ఈ విషయాలంతా మీరు చూశారు. దీని చిత్రం ఏంటంటే దొంగలు ఎవరైతున్నారో దొంగలు పూర్తిగా ఇసుక దొంగలు, ఇసుకను దొంగతనం చేసినటువంటి దొంగలు, ఇసుక దొంగలకు వంతపాడినటువంటి దొంగలు, మనుషులను పెట్టి ఇసుక దొంగతనమే ధ్యేయంగా పెట్టుకొని వందలాది లారీలను ఏర్పాటు చేసి దొంగలతో ఓ మాఫియా ఏర్పాటు చేసి దొంగలతో ఇసుక వ్యాపారం చేసినటువంటి మనుషులు ఇవాళ వచ్చి ఇసుక దొంగలు కూలగొట్టారు, ఇసుక దొంగలు పేల్చేసిండ్రు, ఇసుక దొంగలు చేసినటువంటి పని ఇసుక దొంగలకు కాంగ్రెస్ నాయకులు వత్తాసు పలుకుతున్నారు. ఇసుక దొంగల్ని నాయకులు ఇసుక దొంగలతో కలిసి పేల్చేసారని ప్రచారం చేస్తున్నారు. అరే దొంగ, ఈ ఇసుక దొంగ ఎవడరా అని అడుగుతున్నా మాట్లాడేవాడిని. ఈ పేరు ఆ పేరని కాదు. ఈ ఇసుక దొంగతనం చేసి బావిలాల నుంచి జమ్మికుంట వరకు రోడ్డు పాడు చేసిన దొంగ ఎవడని అడుగుతున్నాడు. ఎంతమంది ప్రాణాలు పోయినాయని అడుగుతున్నా. రాష్ట్రంలో మీరు చేసినటువంటి ఇసుక దందా ద్వారా ఇసుక దందాకి అడ్డం వచ్చినా ఎంతమంది ప్రాణాలను తీసిరని అడుగుతున్నా. ఎంతమంది దళితుల ప్రాణాలు తీసిరని అడుగుతున్నా. ఇంకా మీదికెళ్ళి ఏవో జరిగిపోయింది, ఇక్కడ జరిగింది, ఎవడు కట్టిడ్రా ఇది, నా భాష సరిగా లేకపోవచ్చు, మీరు మాట్లాడే మాటలకు ప్రజలు సిగ్గుపడుతున్నారు. ఎవడు పడితే వాడు ఇసుక దొంగతనం చేసినోడు, ఇసుక కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఎస్, మేము మాట్లాడుతున్నాం, ఇసుక మీద మాట్లాడే అర్హత మాకు మాత్రమే ఉన్నది. ఇసుక దొంగల మీద ప్రెస్ మీట్ పెట్టే అర్హత మాకున్నది. ఇవాళ మాట్లాడుతున్నారు కలెక్టర్ దగ్గరకు పోయి ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీ చొప్పదండి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ గారు, మాజీ మంత్రి గారు, మన గౌరవ ఎమ్మెల్యే గారు పోయి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తున్నారు. సమగ్రమైనటువంటి విచారణ జరపాలని నేను సూటిగా ఈ ఎమ్మెల్యేని అడుగుతున్నా, గంగుల కమలాకర్ని అడుగుతున్నా. మీరు చేసే దొంగతనాలు కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ కాంగ్రెస్ను బదనాం చేశారని నేను అంటున్నా. ఎక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన తర్వాత, ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, గతంలో 10 సంవత్సరాలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, ఎక్కడైనా మానేరు మీద అగ్గి పెట్టడి ఇసుక తీసిండా ఎక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వం? మానేరు మీద జీవధారగా ఉన్నటువంటి పొలాలను కాపాడేటువంటి, రైతుల భూములను కాపాడేటువంటి, వ్యవసాయాలు కాపాడేటువంటి గ్రామాలలో చాలబాయిలలో నీటి ఊటకు ప్రధానమైన ఆధారమైనటువంటి మానేరులకెళ్ళి ఇసుక తీయాలన్న ఆలోచన కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికి లేదు. మీకు వచ్చింది. మానేరులకెళ్ళి ఇసుక తీసుకొని అమ్ముకోవాలన్న ఆలోచన మీకు వచ్చింది. మామూలుగా తీయలే ఇసుక. మీరు మానేరులో కింద మట్టి మొరం తేలడానికి ఇసుక తీసారు. మీరు ఇవాళ ఇసుక దొంగలతో కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కారని మాట్లాడుతున్నారు.